ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ స్టార్ హీరో. ఈరోజు ఉదయాన్నే ఆయన పైన దాడి జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆయన పైన కత్తితో దాడి చేసి 6 సార్లు కత్తితో ఆయన పైన దాడి చేసినట్టు తెలుస్తోంది. వెంటనే హుటాహుటిన ఆయన హాస్పిటల్ చేర్పించారు. ముంబైలోని లీలావతి హాస్పిటల్లో ఆయన బెడ్ పైన చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఏం జరిగింది ఏంటి మీకు చాలా క్లుప్తంగా వివరంగా నేను చెప్పే ముందు ఒకసారి ఆయనకి ఎక్కడెక్కడ కత్తిపోట్లతో గాయాలైన మీకు చెప్పించే ప్రయత్నం చేస్తానని ఇక్కడ మీరు చూడండి. మొత్తం 6 కత్తిపోట్లు ఆయన ఒంటిని గాయపరిచాయి. మనం చూస్తే మొదటిగా కత్తిపోట్లకు సంబంధించిన విషయాన్ని మనకు చూస్తే ఎడమ చేతి పైన ఒకసారి పీసీ అది కూడా ప్లే చేసి ప్రయత్నం చేయండి. సో మొదటి గాయం ఎడమ చేతి పైన, ఇక్కడ వ్రిస్ట్ దగ్గర, ఎడమ చేతి పైన వ్రిస్ట్ దగ్గర 2 సార్లు కత్తితో దాడి చేశాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి 2 సార్లు ఇక్కడ ఎడమ చేతి వ్రిస్ట్ పైన కత్తితో దాడి చేశాడు. చాలా బలమైనటువంటి గాయాలయ్యాయి. ఎంతలా అంటే ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేంతలా గాయమైంది. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. మరొకటి ఇక్కడ వెనకాల వెన్నుపూసకి ఇక్కడ ఒకటి ఫస్ట్ స్పైన్ దగ్గర కొంత గాయమైంది. అక్కడ మజిల్ కట్ అయిపోయింది. స్పైన్ దగ్గర కొంత మజిల్ కట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకొకటి కూడా పీసీఆర్ నెక్స్ట్ ప్లీజ్. స్పైన్ కి కూడా ఏకంగా స్పైన్ కి కూడా చాలా బలమైన గాయమైంది. ఎంతలా అంటే ఏకంగా స్పైన్ లోపలికి ఇలా కత్తి చాలా గట్టిగా గుచ్చుకుపోయింది. ఆ కత్తి గుచ్చుకోవడమే కాకుండా ఏకంగా అక్కడ విరిగిపోయింది కూడా. మొదట ఎడ్జ్ ఉన్నటువంటి ఆ కత్తి షార్ప్ ఫైన్ ఎడ్జ్ మొత్తం కూడా ఒక 2 ఇంచుల వరకు ఆ స్పైన్ లో విరిగిపోయింది. ఎంతలా అంటే అక్కడ స్పైన్ ని కూడా సర్జరీ చేయడం. స్పైన్ కి ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, అందరికి తెలిసిందే. ఆ స్పైన్ లో ఫ్లూయిడ్ కూడా బయటికి లీక్ అయ్యేంతలా ఆ గాయమైంది. నెక్స్ట్ ఇక మెడ పైన చాలా బలమైనటువంటి గాయాలు. అక్కడ కూడా 2 చోట్ల కత్తి గాయాలు. ఒకటి వ్రిస్ట్ పైన 2 సార్లు గాయాలయ్యాయి. తర్వాత వెన్నుపూస మజిల్ కట్ అవడం ఒకటి. ఆ తర్వాత వెన్నుపూసకి ఏకంగా కత్తి బలంగా గుచ్చుకోవడం ఒకటి. సో 2, 4 అట్ ద సేమ్ టైం మెడ పైన 2 గాయాలయ్యాయి. మొత్తం మీద 6 కత్తిపోట్ల గురించి తెలుస్తోంది. ఎస్పీసీఆర్ నెక్స్ట్ ప్లీజ్. సో మొత్తంగా 6 కత్తిపోట్లు చాలా బలంగా సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగింది. అసలు ఏం జరిగింది, ఎవరు ఆ వ్యక్తి, ఎలా వచ్చాడు, ఏంటి అనేది ఇప్పుడు మీకు వివరంగా చెప్పించే ప్రయత్నం చేస్తాను నేను. సో ఈ రోజు ఉదయాన్నే సుమారుగా 2:30 గంటల ప్రాంతంలో, అంటే ఇంకా చీకటిగానే ఉంది, అప్పుడప్పుడే అంటే ఎర్లీ మార్నింగ్ అనుకోవచ్చు, లేదంటే అర్ధరాత్రి అని కూడా అనుకోవచ్చు, 2:30 ప్రాంతంలో ఆయనకి 2 కుమారులు, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్కి 2 కుమారులు ఉన్నారు. చిన్న అబ్బాయి 4 సంవత్సరాల వయసున్నటువంటి జైబాబు, జహంగీర్ అలీ ఖాన్ ఆయన పేరు, జైబాబు అంటూ పిలుస్తూ ఉంటారు ఆ ఇంట్లో. సో ఆ జైబాబుకు కేర్ టేకర్ గా ఎలియామా ఫిలిప్స్ అనే ఒక కేర్ టేకర్ ఉంది, ఒక మేడ్ ఉంది. సో ఆమె ఆ బాబు ఇద్దరు కలిసి, ఆమె కేర్ టేకర్, ఆమె ఆ బాబు ఇద్దరు కూడా ఒక రూమ్ లో పడుకున్నారు. అదొక రూమ్ లో వాళ్ళంతా కూడా పడుకున్న పరిస్థితి. మిగిలినంతా కూడా నిర్మానుషంగా ఉంది. అందరూ నిద్రమత్తులోకి పూర్తిగా జారుకున్నారు. ఎర్లీ మార్నింగ్ 2:30 అంటే చాలా గాఢమైన నిద్రలో ఉంటూ ఉంటారు. సో ఎవరో ఒక వ్యక్తి అంతకంటే ముందే ఆ ఇంట్లోకి చొరబడి ఒక ప్రాంతంలో దాక్కున్నాడంట. ఎవరికి కనబడకుండా నక్కి దాక్కున్నాడు. ఎలా వచ్చాడు, ఏంటి అనేది ఇంకా కూడా ముంబై పోలీసులు చాలా తేల్చాల్సి ఉంది. మొత్తం మీద అందరి కళ్ళు గప్పి, అదొక గేటెడ్ కమ్యూనిటీ, అందరి సెక్యూరిటీని దాటుకొని, ఆయన పర్సనల్ ఇంటి సెక్యూరిటీని దాటుకొని, అన్ని దాటేసుకొని వెనకాల నుంచి ఫైర్ ఎగ్జిట్ నుంచి ఆయన లోపలికి వచ్చి ఆ రూమ్ లో దాక్కున్నాడట. అప్పటి వరకు ఎవరు పట్టించుకోలేరు, ఆ వ్యక్తిని గమనించలేకపోయారు. ఏం జరిగింది, 2:20 ప్రాంతంలో ఒక్కసారిగా జైబాబు పడుకున్నటువంటి ఆ ఇంట్లో, ఆ రూమ్ లో ఆ మేడ్ ఒక విషయాన్ని గమనించింది. ఎందుకో బాత్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, ఆ రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ లో లైట్ వెలుగుతోంది, తలుపు తీసింది. ఏం జరిగిందో ఒక అనుమానంతో ఆ లేడీ, ఆ మేడ్ ఎవరైతే ఉన్నారో పని మనిషి లేచి చూస్తే అక్కడ ఎవరు కనిపించలేదు. సరే, అక్కడ జైబాబు ఉన్నాడు కదా, అంటే జహంగీర్ అలీ ఖాన్ ఆయన కుమారుడు సైఫ్ అలీ ఖాన్ చిన్న కుమారుడు అక్కడే పడుకున్నాడు కదా, ఆయనను చూడడం కోసం ఆయన తల్లి కరీనానదా లేదంటే తండ్రి సైఫ్ అలీ ఖాన్ వచ్చి ఉంటారులే అని చాలా తేలికపాటిగా అనుకొని పడుకొని పోయింది. మళ్ళీ వెంటనే తప్పు చేసిన భావన కనిపించిందట అమ్మాయికి. ఆమె ఇవన్నీ కూడా ఎక్కడ చెప్పింది, ఎఫ్ఐఆర్ లో పోలీసులకు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ లో, ఎఫ్ఐఆర్ లో ఈ అంశాలని చెప్పుకొచ్చింది ఆ ఎలియామా ఫిలిప్ అనేటువంటి ఆ మేడ్, ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి. సో పడుకున్న తర్వాత వెంటనే ఏమైంది, ఏదో తప్పు చేసిన భావన కలిగి వెంటనే లేచి నేను అటువైపుగా చూడసాగాను. వెంటనే నాకు ఒక నీడ కనిపించింది, మనిషి నీడ కనిపించిందట. సో మనిషి నీడ కనిపించగానే వెంటనే లేచి చూస్తే అంతలోనే ఆ వ్యక్తి ఒకరు ఆయన పైకి దూసుకొచ్చారు. మనం బేసిక్గా యాక్సెల్ బ్లేడ్ అని చెప్తూ ఉంటాం, అది హెక్సా బ్లేడ్ అంటూ ఉంటారు, టెక్నికల్ గా అయితే యాక్సెల్ బ్లేడ్. సో ఆయన చేతిలో ఒక రస్ట్ పట్టినటువంటి, ఒక జంగు పట్టినటువంటి యాక్సెల్ బ్లేడ్ ఉందట. అది చూపించి వెంటనే పట్టుకొచ్చి మెడ మీద పెట్టేసి అరిస్తే చంపేస్తానని బెదిరించడమే కాకుండా ఎటు కదలకుండా చేశాడు, ఎవరిని బయటికి వెళ్లకుండా చేశాడు. అంతలోనే పక్కనే జైబాబు ఉన్నాడు, ఆ జహంగీర్ని పట్టుకోవడానికి వెళ్ళాను. ఆయన పట్టుకునేటువంటి సమయంలో
నన్ను ఒక్కసారిగా నెట్టేశాడు, నా చేతికి కూడా ఆ యాక్సిల్ బ్లేడ్తో గాయమైంది, నా చేతికి కూడా ఎడమ చేతికి. సో దీంతో నేను కొంత అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ సైలెంట్గా ఉన్నాను, జైబాబుని దగ్గర తీసుకున్నాను, నీకు ఏం కావాలని అడిగితే 1 crore rupees కావాలని చెప్పి ఇంగ్లీష్లో చెప్పాడంట. వెంటనే ఆమె ఇక ఆ మధ్య తోపులాట జరిగింది, గొడవ జరిగిన నేపథ్యంలోనే వారిద్దరి మధ్య అటుగా నెట్టుకోవడం లాంటి జరిగింది. ఒక్కసారిగా అరుపులు వినపడడంతో సైఫ్ అలీ ఖాన్ అక్కడి నుంచి లేచి వచ్చేసాడు. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ రావడంతోనే అక్కడ ఆ వ్యక్తి వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు బయటకు వచ్చేసి సైఫ్ అలీ ఖాన్ పైన ఈ రకంగా దాడి చేశాడు. 6 కత్తిపోట్లు, వృష్టి మీద 2, మెడ భాగాన 1, వెనకాల వీపు భాగాన 1, ఆ తర్వాత వెన్నుపూసలో చాలా బలంగా కొట్టడంతో ఆ కత్తి గుచ్చుకొని అక్కడ విరిక్కుపోయింది, అది ఇరిగిపోయింది. హాస్పిటల్లో ఇప్పుడే దాన్ని ఆ వెన్నుపూసల నుంచి ఆ కత్తిని కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ప్లాస్టిక్ సర్జరీ అయింది చేతికి, మెడకి, వెన్నుపూస కూడా. ఇక్కడ దీనికి కూడా చాలా క్రిటికల్ సర్జరీ అని తెలుస్తోంది. ఆయన చికిత్స తీసుకుంటున్నాడు, ఇది బయటపడడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. దానికోసం 10 బృందాలుగా ముంబై పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఆయన ఎవరు ఏంటనే తెలిసేటువంటి క్రమంలో CCTV ఫుటేజ్ ని ముంబై పోలీసులు విడుదల చేశారు. ఆ ఫుటేజ్ చూస్తుంటే ఎగ్జాక్ట్ గా 2 గంటల 33 నిమిషాల ప్రాంతంలో ఆయన సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన తర్వాత ఎమర్జెన్సీ స్టెప్స్ ద్వారా టకటక కిందికి దిగుతూ హడావిడిగా కిందికి వచ్చేసాడు. ఆయన సీసీ కెమెరా కూడా గమనించాడు. మెడలో ఒక ఎర్రని టవల్ ఉంది, వెనకాల బ్యాగ్ వేసుకున్నాడు, ఆ బ్యాగ్లోని కత్తులు ఉన్నాయి. చాలా సాదాసీదాగా ఒక సామాన్య వ్యక్తిగానే కనబడుతున్నాడు. హడావిడిగా దాడి చేసిన తర్వాత టెన్షన్గా పరుగులు తీశాడు. ఎంత సేఫ్గా అయితే ఫైర్ ఎగ్జిట్ ద్వారా పైకి వచ్చాడో వారి మీద దాడి చేసి అంతే సేఫ్గా వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు అయితే ఆచూకీ దొరకలేదు. ముంబై పోలీసులు ఆయన ఆచూకీ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయాన్ని. ఎందుకంటే ఒక స్టార్ హీరోకి సంబంధించిన విషయం కాబట్టి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఒక చివరి అంశం ఏంటంటే గతంలో సల్మాన్ ఖాన్ని బిష్నోయ్ గ్యాంగ్ అంటూ బెదిరించింది. మరి ఈ రోజు వచ్చిన వ్యక్తి ఆ గ్యాంగ్కి సంబంధించిన ఆయనే సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసి మేము ఇక్కడి వరకు రాగలుగుతామని ఇంటెన్షన్ ని క్రియేట్ చేయడం కోసమే వచ్చారా అనే ఒక అనుమానంతో పాటుగా ఇంకొక అనుమానం ఏంటంటే ఆయన ఇంత ఈజీగా రాగలిగాడంటే ఎవరో సహకరించే ఉంటారు, ఆయనకి ఎవరో సహకరించి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉంటారని ఒక అనుమానం కూడా కలుగుతోంది. నిజానిజాలు ఏంటనేది మాత్రం ముంబై పోలీసులు తేల్చాల్సిన అవసరం అవుతోంది. చూద్దాం మరి వ్యక్తి ఎవరు, ఎక్కడి దాకా వచ్చాడో, అలాగే సహకరించింది ఎవరు, ఏం జరిగి ఉంటుందని మాత్రం తెలియాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.